ఇస్లాం అంటే అరబీ భాషలో అక్కడ సౌదీ అరబ్లో పుట్టింది అనుకుంటున్నారు అందరూ. అది ఎంత మాత్రము కాదు. మీరెలా చెప్తారండి ఎంత మాత్రం కాదని? మొహమ్మద్ గారి కంటే ముందు ఇస్లాం ఎక్కడుంది, మాకు చెప్పండి, మాకు నిరూపించండి అని చెప్పి అడిగేటటువంటి కొంతమంది అమాయకపు ప్రజలు అమాయకపు ప్రశ్నలు అడిగేటటువంటి వాళ్ళు ఉన్నారు. అమాయకపు ప్రశ్న అది. అమాయకపు ప్రజలు వాళ్ళు. పండితులు అనుకుంటారు, ప్రతి మనిషి అనుకుంటాడు నేను చాలా అందంగా ఉన్నా అనుకుంటాడు, అద్దంలో చూసి మురిసిపోతూ ఉంటాడు. ప్రతి మనిషి అనుకుంటాడు నేను చాలా తెలివిగలను అనుకుంటాడు. ప్రతి మనిషి అనుకుంటాడు దాదాపుగా నాకు చాలా తెలుసు అనుకుంటాడు. కొద్దిగా తెలుసు, నేను కొద్దిగా చాలా నేర్చుకోవాల్సిందని అనుకునే వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నాకు నేనే తోపు, నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రి, నాకు నేనే మొనగాని అనుకుంటారు. అంతా నాకు తెలుసు అనుకుంటారు. ఇది అజ్ఞానం అండి, అది కాదు. గ్రంథాధారంగా ఏముంది, ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు దాన్ని పూర్తి పరిశీలన చేయాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ ధర్మం అప్పుడే ఇవ్వబడిందా, సనాతనంగా ఆదాం గారితో వస్తున్నటువంటి ఆదాం గారికి ఇవ్వబడినటువంటి ధర్మం నీకు ఇస్తున్నాను అని చెప్పి దైవం చెప్పాడు అనే విషయం పరిశీలిస్తే మన మసీదులోనే పెద్దగా బోర్డు రాసి పెట్టారు. ఆయన నూహ్ అలైహిస్సలాం ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్ని నీకు ముహమ్మద్ కూడా నిర్ణయించాడు. అర్థమవుతుందా? దానినే మేము ఇబ్రాహీంకు, ఇస్మాయిల్కు, ఈసాకు, ఇంకా వచ్చేసి అది మోషేకు అంటే మూసా అలైహిస్సలాంకు, ఇసాకు బోధించాము. ఈ ధర్మాన్ని స్థాపించమని, దానిని గురించి విభేదాలకు లోను కాకండి అని చెప్పి దివ్య ఖురాన్లో ఎక్కడుందా అంటే 42వ అధ్యాయంలో 13వ వచనంలో క్లియర్గా ఉంది. మరి ఈ వచనం తెలిసిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో వచ్చిన ధర్మం ఇస్లాం అంటే అంతకుముందు ఇస్లాం లేదనేటటువంటి అవకాశం ఉందా? ఇంకా లేదు. అంటే ఇప్పుడు మనం ఇంకొక గొప్ప త్యాగశీలి అయినటువంటి వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మరి ముస్లింలు రెండు పండుగలు చేస్తారు. ఏంటండి? ఒకటి రంజాన్ అయిపోయింది, ఈదుల్ ఫితర్ పిత్రాల పండుగ, దానాల పండుగ. ముస్లింలు చేసేది, ముస్లింలు అంటే దైవ విధేయులండి, విశ్వాసులండి. ముస్లింలు అంటే ఇక్కడ షిర్కు చేసేవాళ్ళు అందరూ ఏదో సాయిబుల పేరు పెట్టుకొని జెండాలు ఎత్తుతో, లేకుంటే పీర్ల కాడికి పోతూ, లేకుంటే దర్గాల కాడికి పోతూ షిర్కు బహుదైవారాధనకి సంబంధించిన ప్రతి అంశము చేస్తూ మేము ముస్లింలమని పేరు పెట్టుకున్న వాళ్ళు ముస్లింలు కాదండి. వాళ్ళు ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. షిర్క్ అంటే ఏంటి, దాన్ని విడనాడాలి. కల్మా అంటే ఏంటి, దాన్ని పాటించాలి. ఆచరణ అంటే ఏంటి, దాన్ని తెలుసుకొని ఈ యొక్క ఒక ముస్లిం అవడానికి 5 విధులు ఉన్నాయి. ఆ 5 విధుల్ని పాటించాలి. పాటించకుండా నేను ముస్లిం అంటే అతడు ముస్లిం అవడు, నామకార్థ ముస్లిం. గవర్నమెంట్ దృష్టిలో ఇక్కడ మైనార్టీలో ఈ కోటాలు ఉంటాయి కదా, మైనార్టీ కోటా కింద జాబులు తీసుకోవడానికి, కోటా బియ్యం, రేషన్ బియ్యం తీసుకోవడానికి, ఇంకా పెన్షన్లు తీసుకోవడానికి, వీటికి ఇక్కడ ప్రభుత్వ దృష్టిలో నువ్వు ముస్లిం ఏమో కానీ అల్లా దృష్టిలో నువ్వు ముస్లిం కాదు. ఉదాహరణకి చూడండి, మక్కా నుంచి 1450 సంవత్సరాల క్రితం కొంతమంది సహాబాలు మాత్రమే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేతుల మీదుగా బైత్ చేసి, అర్థమవుతుందా, ఈ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాం, విశ్వవ్యాప్తం చేస్తాం, ఇది దైవ ధర్మం, ఇది సనాతన ధర్మం, ఇది ఆదాం గారితో వచ్చిన ధర్మం అని చెప్పి ఈ ధర్మాన్ని విస్తరింపజేయటం మా బాధ్యతగా మేము తీసుకున్నామని చెప్పి వారు ఆస్తిపాస్తులు వదిలేసి, అర్థమవుతుందా, అక్కడున్నటువంటి పొలాలన్నీ వదిలేసి భార్య బిడ్డలను తీసుకొని సముద్రాలు దాటి వచ్చి సందేశాన్ని, ధర్మ సందేశాన్ని మనకి అందించారు బహు కొద్ది మంది. అప్పుడు 1400 సంవత్సరాల పూర్వం ఎంతమంది అయ్యా అంటే ఒక 5-6 కుటుంబాలు వచ్చినాయో రాలేదో. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి టైంలో కేరళలో ఫస్ట్ మసీద్ కేరళలో నిర్మించబడింది. అర్థమవుతుందా? అక్కడి నుంచి ఇప్పుడు ఎంతమంది ఉన్నాయారా అంటే సుమారు 35 కోట్ల మంది ఇండియాలో ముస్లింలు ఉన్నారు. వీళ్ళంతా సౌదీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే కాదు, ఇది సౌదీ మతం అంటే కాదు, ఇది ఆది నుంచి వస్తున్నటువంటి ధర్మమే. దాన్ని అరబీలో చెప్తే ఇస్లాం అంటారు. దైవం ఇచ్చిన ధర్మమే, భూమి ఆకాశాలను సృష్టించి కాలచక్రాన్ని నడిపిస్తున్నటువంటి ఆ దైవ ఆదేశాలని పాటించడమే నిజమైన ధర్మం. తెలుగులో చెప్తే, దాన్ని అరబీలో చెప్తే ఇస్లాం అంటారు అని తెలుసుకొని ఇంతమంది సుమారు 30 నుంచి 35 కోట్ల మంది నిజమైన దైవ ధర్మాన్ని, నిజమైన దైవాన్ని తెలుసుకున్నారు. అల్హమ్దులిల్లా చెప్పండి. అంతేగాని ఇది
పరదేశీ మతం, ఇది వచ్చేసి విదేశీ మతం, ఇదేదో ఎడారి మతం, మొహమ్మద్ సుల్లాహం గారి మీద నిందలేయటం, ఇస్లాం మీద నిందలేయటం, బురద చల్లటం అనేది వారి అజ్ఞానానికి పరాకాష్ట. ఇప్పటికైనా తెలుసుకోవాలి. మరి ఈ ధర్మం ఎలా ఉందయా ఇప్పుడు అని అంటే, భూమండలంపై రాత్రి భవన్లు ఒక 5 నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా అజా వినపడుతుంది. ప్రతి దేశంలో పగలు రాత్రులు ఒక 5 నిమిషాలు కూడా గ్యాప్ లేదు. మీరు గూగుల్లో కొట్టి చూసుకోండి. భూమండలంపై అజా 5 నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా రాత్రి వాళ్ళు మనం నిద్రపోతామేమో, అజా నిద్రపోవట్లేదు. అర్థమవుతుందా? మనం నిద్రపోతామేమో, దైవారాధన నిద్రపోవట్లేదు. నిరంతరం అజా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరాధన చేసిన భూమండలంపై సుమారు 250 కోట్ల మంది ప్రతి నిమిషము, ప్రతి యొక్క సమయంలో ఆ నిజ దైవాన్ని ఆరాధిస్తున్నారు. అంత పెద్ద గొప్ప ధర్మం ఇది. అలాంటి గొప్ప ధర్మంలో 2 పండుగలు ఉన్నాయి. ఈద్ ఉల్ ఫితర్ దానాల పండుగ అని ఒకటి చెప్పుకున్నాం. త్యాగాల పండుగ ఇంకొకటి రాబోతుంది. త్యాగాల పండుగ ఏంటయ్యా త్యాగం అని అంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు దైవ ప్రవక్తల్లో ఒక గొప్ప దైవ ప్రవక్త. నూహ్ అలైహిస్సలాం తర్వాత చెప్పుకోదగినటువంటి దైవ ప్రవక్త. ఆయన కూడా దైవం ఒకే ఒక్కడని తెలియజేశాడు. ఆయన కూడా మరి ఆ జాతికి వెలిగెత్తి ఆయన చెప్పాడు, వెలిగెత్తి చాటాడు దైవం ఒక్కడే అని. చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆయన కాలంలో ఎవరైనా లా ఇలాహ ఇల్లల్లా అనే కల్మ ఎవరైతే దైవం ఒక్కడే, ఆయన తప్ప ఆరాధ్యనీయుడు మరొకడు ఎవరూ లేరు, ఇబ్రహీం రసూలుల్లా అని ఎవరైతే కల్మా చదివారో వాళ్ళని తీసుకుపోయి మంటల్లో వేసేవాళ్ళు. అర్థమవుతుందా? రాజుల కాలం అది. ఇప్పటిలాగా ఈ రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అనేది లేదు. అప్పుడు రాజుల కాలం. డైరెక్ట్గా తీసుకుపోయి మంటల్లో, రోడ్డు అమ్మటి మంటలు వేసేవాళ్ళు, గొయ్యలు దవ్వే మంటల్లో వేసేసేవాళ్ళు. అలాంటి కాలంలో కూడా, అలాంటి కాలాన్ని ఎదుర్కొని కూడా దైవ ధర్మం నిలబడి ప్రపంచవ్యాప్తమైందంటే ఇది దైవానికి మాత్రమే, ఆయన అనుగ్రహంతో, ఆయన ప్రేమతో ఈ విశ్వవ్యాప్తమైంది ఆయనకి మాత్రమే సాధ్యమైంది అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఒకసారి మొహమ్మద్ సుల్లాహం గారికి దైవ ధర్మం ఆజ్ఞాపించబడిన తర్వాత, దైవ ప్రవక్తగా మొహమ్మద్ సుల్లాహం గారిని ఎన్నుకోబడిన తర్వాత ఈ ఒక్క సంఘటన చెప్పుకొని ఇబ్రాహీం అలైహిస్సలాం గారి త్యాగాన్ని చెప్పుకున్నాం. క్రైస్తవులు వచ్చారు. క్రైస్తవ సోదరులు మొహమ్మద్ సుల్లాహం గారి దగ్గరికి వెళ్ళి, నువ్వు నిత్యజీవం పొందాలంటే నువ్వు ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారిని దేవుడిగా నువ్వు నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి అని చెప్పి ఆయనకి మొహమ్మద్ సుల్లాహం గారికి సందేశం ఇచ్చారు. జాగ్రత్తగా ఏనండి, సందేశం ఇచ్చారు. అప్పుడు మొహమ్మద్ సుల్లాహం గారు, ఇది సూర్య బక్రాలో ఉంటుందండి. అప్పుడు ఆయన వాళ్ళ మాటలన్నీ విన్నాడు, సైలెంట్ ఉన్నాడు, సమాధానం ఏం చెప్పలేదు. ఆ తర్వాత ఇది తెలుసుకొని యూదులు వచ్చారు. యూదులు వచ్చేసి యూదులు అంటున్నారు, లేదు లేదు వాళ్ళ ధర్మం అసలు కరెక్ట్ కాదు, మా ధర్మం ఇది, ఏదైతే యూద ధర్మం ఉందో నువ్వు యూద ధర్మాన్ని పాటించితేనే నువ్వు సాఫల్యం పొందుతావు, స్వర్గార్హత పొందుతావు, నువ్వు మా ధర్మాన్ని స్వీకరించని చెప్పి యూదులు వచ్చి చెప్పడం జరిగింది. ఇటు క్రైస్తవులు చెప్పారు, ఇటు యూదులు చెప్పారు. అప్పుడు మొహమ్మద్ సుల్లాహం గారు ఇరువురికి కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండా తటస్థంగా ఉండి దైవంకి వెళ్ళి చూసి ఒక్కసారి దువా చేయడం జరిగింది. వీళ్ళకి ఆన్సర్ ఏమి ఇవ్వాలి అని చెప్పి దైవాన్ని అడగటం జరిగింది. అప్పుడు దైవం జిబ్రీల్ అమీన్ దైవదూతను పంపించి వారి ఇరువురికి ఇలా చెప్పు అంటున్నాడు. ఏం చెప్పమంటున్నాడు? వారి ఇరువురికి ఇలా చెప్పు, ఇది ఇబ్రహీం ధర్మం. క్లియర్ అయిపోయాయి. ఇది మొహమ్మద్ సుల్లాహం గారి ధర్మం అని చెప్పలేదు. ఇది ఇస్లాము, మక్కాలో స్థాపించబడింది, నాన్నుని మీరు అనుసరించాలి, ఇది ఇస్లాం అని చెప్పలేదు ఆయన. సూర్య బక్రాలో క్లియర్గా ఉంటుంది, ఇది ఇబ్రహీం అలైహిస్సలాం, ఇబ్రహీం ధర్మం అని వారికి చెప్పు. ఎందుకంటే క్రైస్తవులకి తండ్రి ఇబ్రహీము, యూదులకి తండ్రి ఇబ్రహీము, ఇటు ముస్లింలకి తండ్రి కూడా ఇబ్రహీమే, ఇబ్రహీం అలైహిస్సలాం. అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళకి ఇబ్రహీం యూదుడని మీరు చెప్తారా, క్రైస్తవుడని మీరు చెప్తారా? ఇబ్రహీం తర్వాతే మీ ధర్మాలు వచ్చి మీరు దైవధర్మం నుంచి తొలగిపోయారు. అర్థమవుతుందా? ఇబ్రహీం గారు అచంచలమైనటువంటి దైవ విశ్వాసం గల భక్తుడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇబ్రహీం గారితో ఉండేటటువంటి ఆయన సాన్నిధ్యం, ఆయన యొక్క మార్గంలో నడిచేటటువంటి అనుగ్రహం ఎవరికైనా ఉంది అనేటటువంటి విషయం అక్కడ క్లియర్ చేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవరైతే ఇస్లాం అరబ్బులో పుట్టింది, సౌదీ అరబ్బులో పుట్టింది అని చెప్పేటటువంటి వాళ్ళకి ఆన్సర్ వచ్చిందా, రాలేదా? ఇంకా మీరు వితండవాదాలు చేస్తే అది మీ కర్మ, అది మీ అజ్ఞానం. మీరు దైవం దగ్గర రేపు సమాధానం చెప్పుకునే రోజున మీరే పూర్తి బాధ్యత వహించాలి. ఇక తర్వాత ఈ ఇబ్రహీం అలైహిస్సలాం గారి కాలంలో ఆయనకి చాలా
కాలం గడిచిపోయింది, ప్రవక్తగా సంతానం కలగలే. మొదటి భార్య సారా అలైహిస్సలాం. ఎవరండి చెప్పండి అందరూ ఒకసారి. మొదటి భార్య సారా అలైహిస్సలాం. సారా అలైహిస్సలాంకి సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే ఆమె పాపం సంతానం కోసం ఎదురు చూస్తూ దువా చేస్తూ ఉంది. అయినా సరే సంతానం కలగలేదు. ఒక రాజ్యం గుండా వీళ్ళు వెళ్తున్నారు. ఎవరు? ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, ఆయన సతీమణి సారా అలైహిస్సలాం గారు వెళ్తున్నారు. సారా గారు చాలా చాలా అందంగా ఉండేవారట. అయితే ఒక రాజ్యం గుండా వెళ్తూ ఉంటే ఆ రాజ్యంలో ఆ రాజు ఎవరైతే అందంగా ఉంటారో స్త్రీలు వాళ్ళని వశం చేసుకునేటటువంటి దుర్బుద్ధి ఆ రాజుకుంది. ఆ ఎవరో భటులో వాళ్ళు వీళ్ళు చెప్పారు, ఒక జంట వెళ్తున్నారు, ఇక్కడ చాలా అందంగా ఉంది ఆమె అని చెప్పి రాజుగారికి ఇన్ఫర్మేషన్ తెలిసింది. భటులతో పంపించాడు. ఎమ్మటే వాళ్ళిద్దరిని రాజాస్థానానికి పిలిపించాడు. పిలిపించిన తర్వాత అక్కడ ఆమె ఎవరు అని వివరాలు అడగటం జరిగింది. ఆమెను గదిలో ఉంచడం జరిగింది. సరే, అక్కడ మనకి టైం తక్కువ ఉండటం వల్ల నేను పొడిగించకుండా చెప్తున్నాను. గదిలో ఆమెని రాజాస్థానానికి పిలిచి ఆమె యొక్క అందానికి మోహితుడైనటువంటి రాజు ఆమెని చెరపట్టాలని చూశాడు. ఆమె ఉన్న గదిలోకి వెళ్ళి ఆమెని స్వాధీనం చేసుకోవాలని చూసేసరికి ఆ రాజుగారి యొక్క శరీరం చక్కగా శిలగా మారిపోయింది, గట్టిగా అయిపోయింది. వామ్మో ఏంది అని చెప్పి ఆయన ఒకసారి మళ్ళీ చెయ్యి వెనక్కి తీసుకోగానే సాధారణ శరీరం అయిపోయింది. మళ్ళీ రెండోసారి కూడా ఆయన ఆమె మీద చెయ్యి అయిపోయాడు, చెరబట్టబోయాడు ఆమె. మళ్ళీ రెండోసారి కూడా ఆయన యొక్క శరీరం మొత్తం అంతా చలనం లేకుండా రాయిలాగా అయిపోవటం ఆయన గమనించాడు. చలనం లేకుండా బిత్తరపోయి చూశాడు. బిత్తరపోయి చూసి 3 సార్లు ఇలా జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. మన సోదరులు మైక్ ద్వారా అయినటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. 3వసారి ఆయన అంటున్నాడు, ఈమెలో ఏదో మహత్యం ఉంది, అర్థమవుతుందా అని చెప్పి ఆయన ఆమెని మోహించాలనే ఆలోచనని విరమించుకొని ఆయన పూర్తిగా రాజాస్థానంలోకి వచ్చేసి ఆమె పవిత్రతకి, ఆమెకి సేవ చేయడానికి కొన్ని హదీసుల ప్రకారం తన సేవకురాలు, ప్రత్యేక సేవకురాలైనటువంటి హాజిరా అలైహిస్సలాం, కొన్ని హదీసుల్లోనేమో రాజుగారి కూతురు అని ఉంది, కొన్ని హదీసుల్లో సేవకురాలని ఉంది. ఏదైతే అది దైవానికి తెలియాలి. ఆ రాజుగారు తన యొక్క కూతుర్ని ఈమెకి సేవలు చేయటానికి బహుమానంగా ఇవ్వటం జరిగింది. ఎవరికి? సారా అలైహిస్సలాంకి. అప్పుడు సారా అలైహిస్సలాం గారు ఇప్పుడు అంటే కూతురు అయి ఉండొచ్చు, ఎందుకంటే ఈ రాజుగారే తన కూతుర్ని సమర్పించారు కాబట్టి ఈమె ఏం చేసింది, పిల్లలు లేరు, సంతానం లేరు అనే మనోవేదనతో ఉంది కాబట్టి ఈ సేవకురాలుగా ఇవ్వబడినటువంటి ఈమెని ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి, అబ్రహాం గారు అని చెప్తారు బైబిల్ పరిభాషలో, ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ఇచ్చి వివాహం చేసి ఈమె ద్వారానైనా నా భర్తతో సంతానం అందితే అది నా సంతానంగా నేను భావిస్తాను అని చెప్పి ఆమె ఆలోచించి ఈమె యొక్క సేవకురాలని హాజిరా అలైహిస్సలాంని హగరా అంటారు బైబిల్ పరిభాషలో, ఆయనకి ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ఇచ్చి వివాహము జరిపించడం జరిగింది. ఇక్కడ కొంతమంది వివాహం జరిపించిన తర్వాత కూడా రెండో వివాహం కాబట్టి ఆమె సేవకురాలే, ఆమె బానిసరాలే, ఆమె ఉంపుడుగత్తె సంతానం లెక్కలోకి రాదని దుర్మార్గపు మాటలు మాట్లాడేటటువంటి క్రైస్తవ పండితులు అనబడే కొంతమంది పండితులు కానివారు చెప్పేటటువంటి మాటలకి ఇక దైవమే సమాధానం చెప్పాలి రేపు. ఎందుకంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కాలం కంటే ముందు నుంచి కూడా ఒక షరియత్ ఉంది, ఒక చట్టం ఉంది. ఎవరైతే వివాహమైనటువంటి వ్యక్తి భార్యతో కాకుండా వేరే వాళ్ళతో ఏదైనా చెడు పని చేస్తే, అంటే అత్యాచారం చేస్తే, దాన్ని వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపేసే శిక్ష ఉందా లేదా? మరి ఒక సాధారణ వ్యక్తి, వివాహమైన సాధారణ వ్యక్తికే వ్యభిచారం చేసేటటువంటి అర్హత లేనప్పుడు ఒక ప్రవక్త ఉండి భార్యగా స్వీకరించాడు తప్ప ఆమె భార్య లెక్కలోకి రాదు, కొడుకు లెక్కలోకి రాడు అనేటటువంటి అజ్ఞానపు మాటలు మాట్లాడకుండా ఉండాలని మేము దైవంతో దువా చేస్తున్నాం. ఇన్షాల్లా ఆమీన్. అర్థమవుతుందా? ఇక కొడుకు పుట్టాడు, లేక ఇప్పుడు ఆమె వివాహం చేసిన తర్వాత కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరంలోపు 2 సంవత్సరాలకి పండంటి మగ పిల్లవాడిని కనటం జరిగింది హాజిరా అలైహిస్సలాం గారు. ఇప్పుడు ఎవరి సంతానం ఆయన? మొదటి కుమారుడు అని చెప్పి క్లియర్గా ఉంటుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం ఎంతమంది కుమారులు అంటే 2 కుమారులు. అర్థమవుతుందా? తర్వాత ఇంకా మొదటి కుమారుడు తర్వాత ఇంకొక కుమారుడు ఎప్పుడు కలిగాడనే విషయం కూడా నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను.
అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ కొడుకు ఎప్పుడైతే పుట్టాడో సారా అలైహిస్సలాంలో అంటే మొదటి భార్యలో ఈర్ష్యా ద్వేషాలు వచ్చేసాయి, ఆమె మనసులోకి వచ్చేసాయి. శైతాను ఆమెకి మనసులో వేసింది, మైండ్లో. ఇక వయసులో ఉంది ఆమె, ఎవరో రెండో భార్య, కొడుకు కూడా పుట్టాడు, ఇక ఆమె మీదే ప్రేమ ఎక్కువైపోద్ది, నీ మీదే ప్రేమ తక్కువైపోద్దేమో అనేటటువంటి ఆలాపన మానవులం కాబట్టి సహజంగా ఈర్ష్యా ద్వేషాలు వస్తాయి. కాబట్టి అలా వచ్చి అప్పుడు ఏమంటుంది అంటే ఆ భార్యని ఆ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి నువ్వు ఎడారిలో ఎక్కడైనా దూరంగా వదిలిపెట్టి రాపో. ఏమన్నది మొదటి భార్య? రెండో భార్య కొడుకుని ఎడారిలో ఎక్కడైనా వదిలిపెట్టి రాపో అని చెప్పి ఆ ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి చెప్పడం జరిగింది. ఆమె మాట అయితే ఆయన వినకపోయేవాడేమో కానీ ఇది అల్లా ఆజ్ఞ కూడా అయింది, దైవ ఆజ్ఞ కూడా అయింది. ఎలా అయింది, మీరు ఎలా చెప్తారు అని అంటే, ఎప్పుడైతే ఈ ఆజ్ఞ అయిందో ఈ కుమారుణ్ణి ఈ భార్యని తీసుకొని కొన్ని ఖర్జూరాలు మూట కట్టుకొని వాళ్ళ కోసం నీలతిత్తులో నీళ్లు నింపుకొని ఎప్పుడైతే ఆదం అలైహిస్సలాం గారు ఇప్పుడున్న కాబతుల్లా షరీఫ్, మక్కాలో కాబతుల్లా షరీఫ్ స్వర్గం నుంచి అజ్రే అస్వద్ అని ఒక రాయిని తీసుకొచ్చి మొట్టమొదట భూమండలంపై దైవ ఆరాధన ఆలయాన్ని, అల్లా ఆరాధన ఆలయం, అల్లా అంటే అరబీ భాష, ఆలయాన్ని నిర్మించాడో మొట్టమొదట ఆరాధన ఆలయం అది మక్కాలో ఉంది. అది నూహ్ అలైహిస్సలాం కాలంలో వరదలకి కాలక్రమేణా శిథిలమైపోయింది, పూర్తిగా మునిగిపోయింది, శిథిలమైపోయింది. ఆ ప్లేస్లో వదిలిపెట్టి రమ్మన్నాడు. మక్కాలో ఉన్న కొన్ని ఉన్నాయి, నేను చెప్తాను. బైబిల్లో కూడా ఇప్పటికీ మక్కా పేరుతోనే వివరంగా ఉంది అది ఎక్కడ వదిలిపెట్టాడనేది. ఆ తర్వాత ఆ వదిలిపెట్టి వెనక్కి తిరిగి వెళ్తుంటే ఆ రెండో భార్యని ఆ కొడుకుని వదిలిపెట్టి ఇబ్రాహీం అలైహిస్సలాం గారు వెనక్కి తిరిగారు. ఆ ఎడారిలో వదిలిపెట్టి ఆ మసీదు ఉన్న ప్లేస్లో. ఇప్పుడు మసీదు ఉంది, ఇప్పుడు చాలా మంచిగా ఉంది, అది నగరం, మహానగరం. కానీ అప్పుడు జనసంచారం లేరు, ఎటు చూసినా ఎడారి, పెద్ద పెద్ద కొండలు, జనసంచారం లేరు, అసలు ఏమీ లేదు. అలాంటి ప్లేస్లో వదిలిపెట్టి వెళ్తుంటే అప్పుడు హాజిరా అలైహిస్సలాం అడుగుతున్నారు, ఏమండి ఎటు చూసినా కనుసూపు మేరలో నరులెవరు కనిపించట్లేదు, జనసంచారం లేదు, నీళ్లు లేవు, ఆహారం లేదు, ఏమీ లేదు, ఇక్కడ మమ్మల్ని వదిలేసి మీరు వెళ్తున్నారు. రేపు మీరు దైవ ఆజ్ఞ అయితే ఇది ఓకే, దైవం మమ్మల్ని కాపాడుకుంటాడు, కానీ మీరు మమ్మల్ని వదిలిపెట్టిపోతే మీరు అల్లా దగ్గర దైవం దగ్గర పట్టుబడతారు అని చెప్పి ఆమె మాట ప్రస్తావన తేవడం జరిగింది. ఎవరు? హాజిరా అలైహిస్సలాం. అప్పుడు ఆయన వెళ్ళేవాడల్లా ఆగి వెనక్కి తిరిగి ఒక మాట, ఇది అల్లా ఆజ్ఞ, ఇది దైవ ఆజ్ఞ ఓ హాజిరా అలైహిస్సలాం అని చెప్పడం జరిగింది. చెప్పేసరికి అయితే మమ్మల్ని దైవం చూసుకుంటాడు, ఆ నమ్మకం మాకుంది, మీరు నిశ్చింతగా వెళ్ళండి అని చెప్పింది ఆమె. అల్లాహు అక్బర్. అర్థమవుతుందా? అప్పుడు ఇక ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచినాయి, తెచ్చుకున్న ఆహారం ఖర్జూరాలు రొట్టెలు అయిపోయినాయి, తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి. చూస్తేనే పసిపిల్లవాడు, ఎవరు? ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఇస్మాయిల్ అలైహిస్సలాం పసిపిల్లవాడు, నడిచే స్థితిలో కూడా లేడు ఆయన. ఇలాగా ఏడుస్తున్నాడు, ఆకలి అవుతుంది, ఏడుస్తున్నాడు, ఏడుపు ఎక్కువైపోయింది, ఆకలి ఎక్కువైపోయింది, ఏడుపు ఎక్కువైపోయింది. ఆమె తట్టుకోలేకపోతుంది, తల్లి హృదయం ద్రవించి ఒక్కసారిగా ఎవరైనా వర్తక బిడారాలు ఏమైనా వస్తున్నాయా, అటు నుంచి ఎవరైనా మనుషులు వెళ్తున్నారా, వాళ్ళ దగ్గర నుంచి కొంత ఆహారం అడుగుదాం, కొంత నీళ్ళు అడుగుదాం అని చెప్పి ఆమె సఫా పెద్ద పర్వతం, మర్వా పెద్ద పర్వతం, సఫా పర్వతం ఎక్కింది 7 సార్లు, మర్వా పర్వతం ఎక్కింది 7 సార్లు, మొత్తం చుట్టూ చూసింది, ఎట్టు చూసినా కానీ జనసంచారం లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు. పిల్లగాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అప్పుడు ఆమె 2 చేతులెత్తి నువ్వే మాకు దిక్కు ఓ అల్లా అని చెప్పి ఆమె ఘోరంగా దైవారాధన ప్రార్థన చేయడం జరిగింది, దువా చేయడం జరిగింది. దువా చేసేసరికి అప్పుడు జిబ్రీల్ ఆమెని పంపించాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఆ దైవం జిబ్రీల్ ఆమెని పంపించితే అక్కడ ఇట్లా ఆకలి తట్టుకోలేక ఇలా కాళ్ళు అంటున్నాడు. ఎవరు? ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఇస్మాయిల్ అలైహిస్సలాం కాళ్ళ మడమల కింద నుంచి ఒక జలధార పుట్టించడం జరిగింది దైవం. అల్లాహు అక్బర్. చిన్న విషయం కాదండి. చుట్టూ ఎటు చూసినా నీళ్లు లేవు, జనసంచారం లేదు, ఎడారి ప్రాంతం, గుట్టల ప్రాంతం. ఆ మడమల నుంచి ఒక జలధార కింద నుంచి పుడుతుంది. అలాగా నీళ్లు పైకి ఉబుకుతున్నాయి. పైకి ఉబుకుతుంటే ఆ నీళ్లు గబా గబా తను
కొడుకు తాపిచ్చింది, తను తాగింది. ఇక తనివి తీరా తాగిన తర్వాత ఆ నీళ్ళు ఎక్కడ మళ్ళీ ఎడారిలో ఇంకిపోతాయో, ఎడారిలో మళ్ళీ కాకుండా పోతాయని చెప్పి కట్టేసుకుంటూ జమ్ 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 అని చెప్పి ఆమె మాట్లాడుకుంటూ, జమ్ అంటే ఆగిపోవటం, ఆగిపో అని చెప్పి ఆమె కట్ట వేయటం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఆమె ఆ రోజు అలా వదిలిపెట్టుంటే ఒక సెలయేరులాగా ప్రవహించేది ఈ యొక్క జంజం బావి అని చెప్పారు. ప్రపంచంలో పెద్ద పెద్ద ఆనవాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద గుర్తులు ఉన్నాయి. ఆ ఎడారిలో నీళ్ళు ఇచ్చాడు, దాన్ని సైంటిఫిక్గా ఇప్పుడు చూశారు. ఇప్పటికీ ఆ బావి 1000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు పూర్వం సుమారు. ఎవరండి చెప్పేది? ఇస్లాం అంటే 1400 సంవత్సరాల క్రితం పుట్టింది అని అజ్ఞానంతో మాట్లాడే మాటలు ఇవన్నీ. ఆ యొక్క బావి, జంజం బావి ఎటు చూసినా కానీ దాని ఫీటు ఇవన్నీ చూస్తే ప్రపంచంలో ఇప్పుడు మక్కా నగరానికి, మదీనా నగరానికి తాగునీరు ఆ జంజం నీరే. అర్థమవుతుందా? ఎటు చూసినా కానీ అప్పుడు నీళ్ళవు. ఇంకా చూస్తే విమానాల్లో హజ్కి వెళ్ళే వాళ్ళు, ఉమ్రాలకు వెళ్ళే వాళ్ళు డైలీ విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆ జంజం నీళ్ళు తీసుకెళ్తున్నారు. ప్రపంచంలో ఉత్తమమైన నీరు ఎక్కడైనా ఉంది అంటే, ఎన్ని సంవత్సరాలు ఉన్నా పాడుగాని నీరు ఏదైనా ఉంది అంటే దాంట్లో క్రిమి కీటకాలు ఏమాత్రం లేకుండా స్వచ్ఛమైన భగవంతుడి యొక్క, దైవం యొక్క బహుమానం ఆ నీరు. సైంటిస్టులకే ఆశ్చర్యమయ్యేటటువంటి నీరు. ఒక్క నీటి బొట్టు 1000 నీటి బొట్లలో కలిపిన ఈ 1000 నీటి బొట్లు కూడా మళ్ళీ జంజం లాగా అయిపోతాయి, అపవిత్రంగా అయిపోతాయి. ఆ నీళ్ళని సైంటిఫిక్ పరంగా అప్రూవ్ అయిపోయింది. అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత ఆయన కొన్నాళ్ళు తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం గారు మళ్ళీ కొడుకుని, భార్యని చూడటానికి రావడం జరిగింది. అలా 2 సార్లు రావడం జరిగింది. జరిగిన తర్వాత ఈయనకి ఒక కళ వస్తుంది. తర్వాత ఈయన 12 సంవత్సరాలు, సుమారుగా 11-12 సంవత్సరాలు పిల్లవాడయ్యాడు. అయ్యేసరికి ఒక కళ వస్తుంది. ఒక కళ ఏమొస్తుంది అంటే, ఆ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని ఇబ్రాహీం అలైహిస్సలాం గారు జుబా చేస్తున్నట్టుగా కళ వచ్చింది. దైవ మార్గంలో ఎంతో ప్రేమ, లేక పుట్టిన కొడుకు, ఒక్కగానొక్క కొడుకు, ఎంతో ప్రేమ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి. ఇబ్రాహీం గారికి ఎంతో ప్రేమ. అయితే 3 రోజులు వరుసగా కళ వచ్చేసరికి, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు ఒకటే కళ వచ్చింది. అల్లా నాకు పరీక్ష పెడుతున్నాడు, దైవం నాకు పరీక్ష పెడుతున్నాడు, నీ కొడుకు ఎక్కువ నేను ఎక్కువ అనేటటువంటి పరీక్ష పెట్టాడు. మరి ఈ కళను తీసుకుపోయి కొడుకు చెప్పడం జరిగింది. కొడుకు అంటున్నాడు, ఓకే మీ ధర్మాన్ని మీరు పాటించండి, దైవ మార్గంలో ఏదైతే అదే అని చెప్పి ఆయన కూడా త్యాగానికి సిద్ధంగా అవడం జరిగింది. 12 సంవత్సరాల వయసు, సుమారుగా 12-13 సంవత్సరాల వయసు. ఆ తర్వాత ఆయన్ని ఎత్తుకొని ఎవరిని ఇస్మాయిల్ అలైహిస్సలాం తీసుకొని వెళ్తుంటే ఇక ప్రాసెస్ చాలా ఉంది. ఇప్పుడు మనకి హజ్జు ఇంకొక 27 అనుకుంటా. హజ్జుకి వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ అక్కడే ఉన్నారు, మక్కాలోనే ఉన్నారు, మక్కా చేరుకున్నారు అందరూ హజ్జుకి వెళ్ళేవాళ్ళు. ఆ ప్రాసెస్ అంతా చాలా టైం పడుతుంది మనకి చెప్పడానికి. కానీ ఇక్కడ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని జుబా చేసే ఆ యొక్క బలిపీఠం దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. ఆ బలిపీఠం దగ్గర పడుకోబెట్టి ఇలా కత్తెత్తి ఇలా కొయ్యబోయేసరికి అప్పుడు తండ్రితో అంటున్నాడు, నేను ఎల్లెలక పడుకుంటే నా ముఖం చూసి నువ్వు జుబా చేయలేవేమో, బలి ఇయ్యలేవేమో, నువ్వు నన్ను బోర్లగా పడుకోబెట్టు నాన్నగారు అని చెప్పి ఆ కుమారుడు అనడం జరిగింది. అల్లాహు అక్బర్. అర్థమవుతుందా దైవం ఎంత గొప్పవాడో చూడండి. ఆ చిన్న పిల్లవాడికి దైవ మార్గంలో బలిగా వెళ్ళటానికి అంత స్వచ్ఛమైనటువంటి త్యాగ మనసు ఇచ్చాడు. అప్పుడు ఆయన బోర్లగా పడుకోబెట్టి ఇలా కత్తెత్తి ఇలా జుబా చేయబోయేసరికి, బలి ఇవ్వబోయేసరికి అప్పుడు ఒక వాణి వినిపించబడింది. ఒక వాణి ఏంటంటే, ఓ ఇబ్రాహీం నీ భక్తికి నీ త్యాగానికి మెచ్చాను అలా అంటున్నాడు. ఒక వాక్యం వినపడ్డది, నీ కొడుకు నాకు అక్కర్లేదయ్యా, నీలో ఎంత త్యాగబుద్ధి ఉంది, నువ్వు కొడుకు ఎక్కువ నేను ఎక్కువ అంటావని నీకు పరీక్ష పెట్టాను, నేనే ఎక్కువ అన్నావని